తెలంగాణ విజన్ డాక్యుమెంట్ 4 గోడల మధ్య తయారు చేసింది కాదని నిపుణులు, ఆర్థికవేత్తలు, ప్రజలను భాగస్వామ్యం చేశామన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. గ్లోబల్ సమిట్ లో భాగంగా తెలంగాణ విజన్ డాక్యుమెంట్ ను రిలీజ్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఎడ్యుకేషన్, ఇరిగేషన్, టెక్నాలజీ రంగాల అభివృద్ధి లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. దేశం $30 ట్రిలియన్ ఎకానమీని లక్ష్యంగా పెట్టుకుంటే తాము $3 ట్రిలియన్ ఎకానమీని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. 100 ఏండ్ల స్వతంత్ర భారత్లో తెలంగాణ పాత్ర గొప్పగా ఉండాలనేదే తమ ఆలోచన అన్నారు రేవంత్. Sky above Hyderabad transforms into a canvas brought to life by a fleet of 3,000 drones. This is the Telangana Rising Global Summit 2025, and this display is a dynamic blueprint for the next 2 decades of growth. This is the rise of a new India, the rise of a new global power. ప్రపంచంలోనే ఉన్నతంగా అభివృద్ధి సాధించగలిగిన శక్తి సామర్థ్యాలు మనకున్న ఆశించినంత స్థాయిలో ప్రణాళికబద్ధమైన అభివృద్ధి జరగకపోవడం వల్ల ఈనాడు ప్రజలు ఆశిస్తున్న స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమానమైన అవకాశాల కోసం ఈ ప్రాంతం ఎదురు చూస్తున్నది. అందుకే ఈనాడు 4 కోట్ల తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్ష స్వేచ్ఛను, సామాజిక న్యాయాన్ని, సమానమైన అవకాశాలను అందించాలి అని తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ని ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. 2047కు ఉన్న ప్రాధాన్యత ఈ దేశానికి స్వతంత్రం వచ్చి 100 సంవత్సరాల విజయోత్సవాన్ని మనం నిర్వహించుకోబోతున్నాం. మరి ఆనాటికి మన దేశం ప్రపంచంలోనే ఒక గొప్ప బలమైన ఆర్థిక దేశంగా, ప్రపంచంలోనే 4వ ఆర్థిక అభివృద్ధి చెందిన దేశంగా అవతరించాలని భావిస్తున్నది. దానికి దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు $30 ట్రిలియన్ ఎకానమీని టార్గెట్గా పెట్టుకొని వికసిత్ భారత్ కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు వెళ్తున్నారు. ఆ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రం ముందు బాగాన నిలబడి తెలంగాణ రైజింగ్ 2047కి $3 ట్రిలియన్ ఎకానమీగా అవతరించాలని, ఈనాడు దేశ జనాభాలో మనం 2.9% ఉంటే మనము 5% ఎకానమీని, జీడిపిని కంట్రిబ్యూట్ చేస్తున్నాం. సో ఈనాడు మన ప్రణాళికల వల్ల, మన విజన్ డాక్యుమెంట్ వల్ల, మన భవిష్యత్ అభివృద్ధి కార్యక్రమాల వల్ల $3 ట్రిలియన్ ఎకానమీ 10% ఆఫ్ జీడిపిగా అవతరించాలని ఒక లక్ష్యంగా పెట్టుకొని మనం ముందుకు వెళ్తున్నాం. అందుకే ఈనాడు ఈ ఆలోచనను 4 గోడల మధ్యలో నలుగురం కూర్చొని మాట్లాడుకొని చర్చించుకొని తయారు చేసిన ఒక కాగితం కాదు. ఇది 4 కోట్ల ప్రజల మధ్యలో చర్చించి ఈ ప్రాంతంతో సంబంధం ఉన్న ప్రపంచంలో రాణించిన వాళ్ళను అందరినీ ఇందులో భాగస్వాములను చేసి, ఇందులో మేధావులను లేకపోతే కొద్దిమంది పరిమితమైన ఆర్థిక నిపుణులనే కాకుండా సామాన్యమైన ప్రజల్ని, రైతులని, మహిళల్ని, విద్యార్థులను కూడా భాగస్వాములను చేసి ఈరోజు ప్రజలకు ఈ పాలసీ డాక్యుమెంట్ను అంకితం చేయదలుచుకున్నాం.